మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కమలా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లల గురించేనా? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోయారని నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పనే లేదు, బాధపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఈ రోజు పిల్లల వల్ల, ఆ ఝాన్సీ వల్ల ముఖ్యమైన ప్రాజెక్ట్ బిడ్డింగ్ మిస్ అయిపోయింది. ఏంటండి మీరు? ఒక పక్క పిల్లలు కనిపించట్లేదని నేను బాధపడుతుంటే మీరేదో ప్రాజెక్ట్ మిస్ అయిందని అంటున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? అర్థమైంది కాబట్టే చెప్తున్నాను, కానీ నువ్వే వినడం లేదు. ఎందుకండి మీరిలా ప్రవర్తిస్తున్నారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఆడుకునే పసిపిల్లలండి వాళ్ళు. అలాంటి వాళ్లతో ఎవరూ మాట్లాడొద్దు, ఎవరూ దగ్గరవ్వొద్దని ఇంట్లో వాళ్ళకి హద్దులు పెడితే వాళ్ళు ఎలా ఉంటారండి? ఎందుకండి, ఎందుకింత మొండితనం? వాళ్ళేం మీకు పరాయి వాళ్ళు కాదు కదా, మన రక్తం పంచుకు పుట్టిన మన అబ్బాయి పిల్లలే కదా. ఆ రోజు ఈ రోజు పిల్లల విషయంలో తప్పు చేసింది మీరు. రక్త సంబంధం కన్నా మీకు వ్యాపారమే ఎక్కువైపోయిందా? అసలు పిల్లలు కనిపించడం లేదని తెలిసినా మీ ఇంటి పరువు మర్యాద పోతాయని బాధపడ్డారే కాని మన ఇంటి పిల్లలు కనిపించట్లేదని ఎవరైనా కంగారు పడ్డారా? లేదు కదా. ఇంట్లో ప్రేమ లేనప్పుడు ఏసీ గదిలో ఉన్న నిద్ర రాదండి. పంచభక్ష పరమాన్నాలున్నా ఒక్క మెతుకు కూడా ముట్టబుద్ధి కాదు. అందుకే పిల్లలు ఇక్కడ ఉండలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎటు నుంచి ఏ ఆపదొస్తుందో ఏంటో. ఒకవేళ పిల్లలకేదైనా జరిగితే మాత్రం నేనెవ్వర్నీ లెక్క చేయనండి. నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఎవ్వర్నీ క్షమించను. ఏదైనా అయితే మీరే బాధ్యులు. ఆ పాపాన్ని మీరే మూటగట్టుకున్న వాళ్ళవుతారు. జీవితాంతం మిమ్మల్ని మాత్రం క్షమించను. ఏమండి, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? నేనెక్కడా చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా. ఏమండి, ఈ పిల్లల్ని మీరు ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదు. ఇంటికి ఏమైనా వెళ్ళుంటారా? అన్నా, అన్నా,
రాణి. ఎక్కడున్నావక్క? పిల్లల కోసం వెతుకుతున్నాను. ఎంతమందిని అడిగినా కూడా పిల్లల ఆచూకీ తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది రాణి. నువ్వేం కంగారు పడకక్క, పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఏంటి ఏమంటున్నావు రాణి? అవునక్క, పిల్లలు నా దగ్గరకొచ్చారు. వాళ్ళనిప్పుడే ఇంటికి తీసుకొస్తున్నాను. థాంక్ గాడ్. పిల్లలెందుకో నీ మీద అలుగుతున్నారక్క. నా మీద ఎందుకు? ఏమో అక్క, ఏం మాట్లాడట్లేదు. సరే అక్క, నువ్వు వెంటనే ఇంటికొచ్చాయి, నేను పిల్లల్ని తీసుకుని వస్తాను. అలాగే రాణి, నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. పిల్లలు పదండి, వెళ్దాం. పదండి, రండి, పద. వంశీ, స్వీటీ, స్వీటీ, ఏమైంది స్వీటీ? ఏమైంది? ఎందుకు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు? స్వీటీ, వంశీ, వంశీ, స్వీటీ, నాతో మాట్లాడరా? మాట్లాడం. కట్టిఫ్. నా మీద అలిగారా? లేదు, కోపంగా ఉంది. ఎందుకు? నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో ఎందుకు వదిలేశావు? ఆ ఇంట్లో బాగుంటుందని నువ్వు మాకు అబద్ధాలు చెప్పావు కదా. అదేం కాదమ్మా, అది మీ డాడీ వాళ్ళ ఇల్లు. కాదు, అది డాడీ ఇల్లు కాదు పిన్ని, అది ఒక జైల్లా ఉంది. మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అక్కడ అందరూ స్కూల్ ఫ్రెండ్స్ లా ఉంటారని చెప్పావు కదా, కానీ అందరూ మా మీద అరుస్తున్నారు. ఒకే రూమ్ లో ఉండాలంట. మాకు ఆ ఇల్లు నచ్చలేదు, ఆ ఇంట్లో వాళ్ళు నచ్చలేదు. వంశీ ఎప్పుడు నువ్వే కావాలని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు మా దగ్గరకు వస్తానని చెప్పావు కదా, కానీ నువ్వు రాలేదు. అందుకే మేమే ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాం. నీ దగ్గరికి కూడా రావద్దు అనుకున్నాం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం. స్వీటీ, ఏంటమ్మా మాటలు? మీరు లేకుంటే నేనుండగలనా చెప్పండి? ఇంకోసారి అలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎక్కడా ఒంటరిగా వదిలిపెట్టను. మీరెప్పుడు నాతోనే ఉంటారు. మళ్ళీ మమ్మల్ని ఆ ఇంటికి పంపించావు కదా. చెప్పు పిన్ని. పంపించను. నా మంచి పిన్ని. వావ్, వాట్ ఎ ప్లాన్ ఝాన్సీ గారు. మా
ఫ్యామిలీని ఇరికించాలని గట్టిగానే ఆలోచించినట్టున్నారు కదా? కావాలని పిల్లల్ని తీసుకొచ్చి మా తాతయ్యని ఇబ్బంది పెట్టాలని భలే ప్లాన్ చేశారే. అయినా మీ స్వార్థానికి, మీ ఈగో సాటిస్ఫాక్షన్కి పిల్లల్ని వాడుకోవడం చీప్గా అనిపించట్లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేసిందే మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు మీ దగ్గర పిల్లలు లేరన్నారు కదా, అసలు ఎందుకు తీసుకొచ్చారు పిల్లల్ని? నేను తీసుకురావడం ఏంటి? మరి వీళ్ళే వచ్చారా? వచ్చేలా చేశారా? చూడండి సార్, మీరు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? పిల్లలు మీ ఇంట్లో నుంచి పారిపోయి నా హోటల్ బండి దగ్గరకు వచ్చారు. నేను ఇప్పుడే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి, ఇప్పుడే తీసుకొచ్చావా? అవును సార్, ఇందాక మీరు కాల్ చేసినప్పుడు నిజంగానే పిల్లలు నా దగ్గర లేరు. నమ్మొచ్చా? మీకు నమ్మకం లేకపోతే దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ, అదే హోటల్ బండి దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి కదా, అవి కూడా చెక్ చేయండి సార్. ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా నేను మీకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను. మమ్మల్ని ఎవరూ తీసుకురాలేదు, మేమే వచ్చేసాం. ఏంటి స్వీటీ, అలా చెప్పకుండా వచ్చేయచ్చా? తప్పు కదా. అందరం ఎంత కంగారు పడిపోయాం. సరే రండి, ఇంటికెళ్దాం. రండి నాన్న. ఆహా పిన్ని, ఝాన్సీ గారు, మీరు చెప్తే గాని వాళ్ళు రారేమో. పిల్లల్ని పంపించండి. పంపించను. ఏమైంది ఝాన్సీ గారు? ఎందుకు పంపించాలండి? అక్కడ ఏముందని పంపించాలి? నేను ఎన్నిసార్లు పంపించినా గానీ తిరిగి వస్తూనే ఉంటారు. పిల్లలు మీ ఇంటికి న్యాయపరంగానే కదండి వచ్చింది. ఎందుకండి వాళ్ళని శత్రువుల్లా చూస్తున్నారు? ఎందుకు అంత ద్వేషిస్తున్నారు? ఏదో పరాయి వాళ్ళలాగా. వీళ్ళు ఆ ఇంటి వారసులని కోర్టు చెప్పింది, మీరు కూడా అంగీకరించారు. మీరేదో దయాదాక్షిణ్యాల మీద వీళ్ళని పోషిస్తున్నట్టు, ఏదో దిక్కులేని వాళ్ళని ఆదరిస్తున్నట్టు అలా చూస్తారేంటి? నాకు అర్థం కావడం లేదు. అరే, ఏం మాట్లాడుతున్నారండి? ఇంట్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి. తాతయ్య మరీ మరీ చెప్పారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని, కావలసినవి ఇవ్వమని. వీళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఉంది. కామిక్ బుక్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరి కోసం సపరేట్గా ఓ పని మనిషిని కూడా పెట్టారు. ఇంకేంటి, ఇంకేం కావాలి? అవన్నీ ఉంటే సరిపోతాయా? చెప్పండి, అవన్నీ ఉంటే సరిపోతాయా? అదే అడుగుతున్నాను, ఇంకేం కావాలి? ప్రేమ కావాలండి. మీరు కూడా ఒక రూమ్లో ఉండి మనుషులెవ్వరితోనూ మాట్లాడకుండా మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ మెకానికల్గా బతుకుతూ ఉంటారా? ఒంటరితనం అనేది ఒక నరకం అండి. పెద్దవాళ్ళం మనమే భరించలేం. పసిపిల్లలు వీళ్ళెలా ఉండగలరు? మీరు ఎన్ని ఆట బొమ్మలు ఇచ్చినా సరే, ఎన్ని ఇష్టమైన వంటలు చేసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు కోరుకునేది ప్రేమండి. వీళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుకొని అలసిపోని, కానీ పడుకునే టైంలో అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని ఎవరో ఒకరి భుజం మీద వాలి నిద్రపోవాలనుకుంటారు. ఎవరో ఒకరు కథ చెప్తుంటే ఆ కథ వింటూ నిద్రపోతారు.
లోకం తెలియని పసిపిల్లలని కనీసం జాలి కూడా కలగడం లేదా అండి మీ ఎవరికి? వీళ్ళు ఏడుస్తుంటే ఎవరికి పాపం అనిపించడం లేదా? పిల్లల విషయంలో ఇంత కఠినంగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. మీరనుకుంటున్నట్టుగా పిల్లల్ని ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదండి. అంత పెద్ద ఇంట్లో నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చారు అంటేనే అర్థమవుతుంది. పిల్లల్ని ఆ ఇంట్లో ఎలా చూస్తున్నారు అని. అది కాదండి. ప్లీజ్ గౌతమ్ గారు, మీరు చెప్పినా నేను వినను. పిల్లల్ని పంపించను. ఝాన్సీ గారు, కోర్టు తీర్పు ద్వారా పిల్లలు మా ఇంటి వారసులుగా వచ్చారు. ఇప్పుడు మీరు పిల్లల్ని మా ఇంటికి పంపించకపోతే పిల్లలు మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టలేరు. అది మీకు కూడా బాగా తెలుసు. ప్లీజ్ ఝాన్సీ గారు, పిల్లల్ని పంపించండి. చూడండి గౌతమ్ గారు, నాకు మీ ఇంట్లో మిగిలిన వాళ్ళ సంగతి తెలీదు. మీ అన్నయ్య రాకేష్ గారు పుట్టిన ఇల్లు అని, మీరుంటున్న ఇల్లు అని మీ గురించి నాకు అంతో కొంత తెలుసు. కాబట్టి మీతో ట్రావెల్ అయిన కొన్ని రోజుల్లో మీకు మనసు అనేది ఉందని నాకు అర్థమైంది. మీరున్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉంటారని నేను అనుకుని పిల్లల్ని తీసుకొచ్చానండి. కనీసం ఇప్పటి నుంచైనా వాళ్లతో ప్రేమగా ఉండండి. స్వీటీ, వంశీ, మీరు ఆ ఇంటికి వెళ్ళండి. మేము వెళ్ళం పిన్ని. ప్లీజ్ పిన్ని, మమ్మల్ని పంపించొద్దు. స్వీటీ, అలా అనకూడదు. మీరు వెళ్ళాలి. నువ్వక్కడ ఉండవు కదా పిన్ని, మేము వెళ్ళము. ఇప్పుడే కదా పంపించను అన్నావు. మీరక్కడుంటే మీ లైఫ్ బాగుంటుంది. నువ్వే మా లైఫ్ పిన్ని, నువ్వు ఉంటే చాలు. మేము వెళ్ళం పిన్ని, ప్లీజ్ పిన్ని, మమ్మల్ని పంపించద్దు. మీరు అలా ఏడవకూడదు. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరు గౌతమ్ గారితో వెళ్ళండి. నేను తర్వాత ఇంటికి వస్తాను, సరేనా? మళ్ళీ అబద్ధం చెప్తున్నావు, నువ్వు రావు. లేదు నాన్న, నేను ఖచ్చితంగా వస్తాను. మా నాన్నవి కదూ, మా అమ్మవి కదూ, ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. వెళ్ళండి. రండి నాన్న, మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మేము రాము. ఇదిగో చూడండి, నేను వస్తానని ప్రామిస్ చేస్తున్నాను కదా. ప్రామిస్, ఐ స్వేర్. మారం చేయకూడదు. ఈ ఒక్కసారికి పిన్ని మాట వినండి. పదండి, పదండమ్మా. ప్లీజ్ పిన్ని, పిన్ని, మమ్మల్ని ఇంటికి పంపించద్దు పిన్ని. ప్లీజ్ పిన్ని, పిన్ని, ప్లీజ్ పిన్ని. అలా అనకూడదు. మమ్మల్ని ఇంటికి పంపించద్దు, మేము ఆ ఇంటికి వెళ్ళము. ప్లీజ్ పిన్ని, నేను వస్తాను. వెళ్ళము, మేము వెళ్ళం పిన్ని. ప్లీజ్ పిన్ని, పిల్లలు నిన్ను వదిలి వెళ్ళము. ప్లీజ్ పిన్ని, మాకు అక్కడ నచ్చడం లేదు, మేము వెళ్ళం పిన్ని. నేను వస్తానని చెప్తున్నాను కదా. ప్లీజ్ స్వీటీ, వెళ్ళు. వంశీ, వెళ్ళండి. ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని. ప్లీజ్, మేము వెళ్ళం పిన్ని. ప్లీజ్, ప్లీజ్ పిన్ని. ఎక్కువ స్వీటీ, పిన్ని, ఏడవకూడదు. పిన్ని, ప్లీజ్, నేను మేము వస్తానని వెళ్ళం చెప్తున్నాను కదా. పిన్ని. ప్లీజ్ స్వీటీ, ప్రామిస్ చేస్తున్నాను. స్వేర్. ఓకే? పద్మ, ఒకసారి గౌతమ్కి ఫోన్ చేయి. పిల్లల ఆచూకీ ఏమైనా తెలిసిందేమో. ఇంతకు ముందే కదక్కా ఫోన్ చేసింది. గౌతమ్కి తెలిస్తే మనకి వెంటనే చెప్తాళ్లే. నాకెందుకో భయంగా ఉంది పద్మ.
ఏం కాదులే అక్క, గౌతమ్ తీసుకొస్తాడు. లేదు పద్మ, ఇంతకు ముందు కూడా స్వీటీ ఇలాగే వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయింది. అప్పుడు నేనున్నాను కాబట్టి ప్రాణాలతో బయటపడింది, లేదంటే యాక్సిడెంట్ అయ్యుండేది. పద్మ, మనం పిల్లలతో మాట్లాడి వాళ్ళని ప్రేమగా చూసుకొనుంటే వాళ్ళు ఈ రోజు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్లే కాదు. నేను పాపాత్మురాల్ని, అందుకేనేమో పిల్లలకి ప్రేమ పంచలేకపోతున్నాను. అయ్యో, పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్లతో కాసేపు సరదాగా కబుర్లు చెప్తూ, వాళ్లకి కథలు చెప్తూ, జో కొడుతూ నిద్రపుచ్చాలని ఉంటుంది. కాని నాకు మాత్రం ఆ అదృష్టం లేదనుకుంటా. దేవుడా, వాళ్ళు త్వరగా ఇంటికొస్తే బాగుండు. ఏంటి వదినా, నీ పూజలు కోరికలు చూస్తుంటే దేవుడు ఖచ్చితంగా పిల్లల్ని పంపించేలా ఉన్నాడు. అరేరే, అసలు ఎందుకింత కంగారు పడిపోతున్నావు? రాకేష్ గురించి కూడా ఇంత కంగారు పడలేదేమో. నాకు రాకేష్ ఎంతో, పిల్లలు అంతే. అదేంటి వదినా, పిల్లల్ని అలా దగ్గరకు తీసుకోవద్దని, వాళ్ళ మీద ప్రేమ చూపించొద్దని నాన్న చెప్పారు కదా. మరెందుకిలా చేస్తున్నారు? నాన్న మాట అంటే మీకు లెక్కలేదా? నాన్న అంటే గౌరవం లేదా? గౌరవం ఉంది కాబట్టే పిల్లల వైపు ప్రాణం లాగుతున్నా కానీ వాళ్ల గదిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. పాపం, ఎంత కష్టం వచ్చింది వదినా మీకు. ఎక్కువ అనురాగం పంచుకుంటే చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది వదినా. ధనంజయ్, ఏముందిరా అందులో? నాన్న, ఏం లేదు. పర్లేదు, చెప్పండి సార్. అందరికీ తెలియాల్సిందే కదా, చెప్పండి. ఇది కోర్టు ఆర్డర్ నాన్న. పిల్లలు మేజర్ అయ్యే వరకు వారికి గార్డియన్గా ఝాన్సీ ఈ ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చింది.